డాక్టర్ అంజయ్య, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బిఏ 131 బిహెచ్ఐసి 131లో లెసన్ యూనిట్ 8 ఎర్లీ వేదిక్ సొసైటీ. అది పాఠం మనం డిస్కస్ చేసి ఎర్లీ వేదిక్ సొసైటీ అంటే వేదిక్ సొసైటీ, ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్. ఈ యొక్క వేదిక్ పీరియడ్ను అంటే మొట్టమొదట మనం ఏం డిస్కస్ చేసినామంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిస్కస్ చేసినాం. ఆ తర్వాత చాలికోలిథిక్ అండ్ ఐరన్ ఏజింగ్ డిస్కస్ చేసినాం. ఆ తర్వాత ఈరోజు యూనిట్ 8 లెసన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేది ఇంతకుముందు మనం చదివినటువంటి వాటిల్లో ఓన్లీ మన పురావస్తు ఆధారంగానే మనం వాటిని చదివాము. ఇది హరప్పా సివిల్ నాగరికత కానీ, చాలికోలిథిక్ నాగరికత కానీ పురావస్తు ఆధారంగానే చదివినాం. అంటే మెటీరియల్ ఏదైతే భూమి మీద దొరుకుతున్నదో ఆ మెటీరియల్ బేస్ మీద, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ మీదనే మనం ఆ మిగతా హిస్టరీ అంతా కూడా మనం చదివినాం. కానీ ఈ వేదిక్ పీరియడ్ అనేది 2 ఆధారాలతో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి పురావస్తు ఆధారం, రెండవది మరి లిటరరీ సోర్సెస్ అంటే లిఖించబడినది మరి లిఖించబడినటువంటి ఆధారాలు. మొదట లిఖించబడినటువంటి ఆధారం ఏంటి అంటే వేదాలు. దాన్ని వేదాలు కాబట్టి దీన్ని వేదిక్ పీరియడ్ అన్నాము. వేదాలు ఎన్ని అంటే 4 వేదాలు. వేదాలు 4 వేదాలు. వేద అంటే టు నో ది నాలెడ్జ్ని తెలుసుకోవడం వేద. ఈ వేదాలు అనేవి 4 వేదాలు. 4 వేదాలు మొదటిలో సంహిత పోర్షన్లో ఉంటాయి. సంహిత పోర్షన్ అంటే పోయట్రీ, హిమ్స్, హైమన్స్, ప్రేయర్స్, అవి ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ది వేద. సంహిత పోర్షన్కు తర్వాత బ్రాహ్మణ పోర్షన్ ఉంటుంది. బ్రాహ్మణ పోర్షన్ తర్వాత అరణ్యక పోర్షన్ ఉంటుంది. అరణ్యక పోర్షన్ తర్వాత ఉపనిషత్తు పోర్షన్ ఉంటుంది. ఈ 4 వేదాలకు 4 భాగాలు ఉంటాయి. దాన్ని వేదాంగాలు అంటారు. అంటే వేదిక్ పీరియడ్ వేదాల మీద ఆధారపడ్డది. వేదాలు లిఖించబడినవి. ఎప్పుడు లిఖించబడినవి? ఇవి వేదాలు మరి కంపైలేషన్ అంటే ఒక కూర్పు చేయబడ్డాయి. ఒక వ్యక్తితోటి లిఖించబడ్డాయి కాదు. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే భగవంతుని నుంచి వచ్చినటువంటి భగవంతుని ముఖము నుంచి ఎవరికి ఋషులకు మరి సన్యాసులు, ఋషులకు భగవంతుడు ఇచ్చినటువంటి నాలెడ్జ్ అది. ఆ నాలెడ్జ్ గురువుల ద్వారా, ఋషుల ద్వారా మరి పరంపరంగా కొన్ని రోజులు మౌఖికంగానే, మౌత్ ద్వారానే కొన్ని రోజులు గడిచిపోయినాయి. కొన్ని సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత దాన్ని కంపైల్ చేయబడ్డాయి. దీన్ని ఏమంటారంటే శృతి వినటం ద్వారా. ఎవరి ద్వారా విన్నారు? భగవంతుని ద్వారా విని తర్వాత కాలంలో పరంపర గురువుల నుంచి శిష్యుల నుంచి మళ్ళా శిష్యులు, ఆ పరంపర తర్వాత ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క విద్యను మరి కంపైలేషన్ చేశారు.
దీన్ని ఏమంటే శృతి వినడం ద్వారా వచ్చినటువంటిది. కాబట్టి భగవంతుడు ఇచ్చింది కాబట్టి దీన్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. అపరుషయాలు మానవుడు రాసింది కాదు, హ్యూమన్ బీయింగ్స్ రాసింది కాదు, భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి వేదాలు అనేవి ఎటర్నల్ సోర్సెస్ అని అంటారు. అవి ప్రకృతిలో ఎప్పుడు కూడా పర్మనెంట్ సోర్సెస్ అంటారు. దాన్ని కలకాలం ఉండేటువంటి సోర్సులు వేదాలు అంటారు. అయితే ఈ వేదాల పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1500 క్రీస్తు పూర్వము 1500 నుంచి క్రీస్తు పూర్వము 500 BCE అంటే కామన్ ఎరా. క్రీస్తు పూర్వం అంటే 1000 సంవత్సరాలు, 1500 నుంచి 500 అంటే 1000 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క వేదాల యొక్క పీరియడ్ను మనము మన కన్వీనియంట్ కోసము లేదా ఇంకా ఇతరత్ర మరి లిటరరీ సోర్స్ యొక్క ఆధారంగా కానీ మరి వాళ్ళ యొక్క ఉండేటువంటి ప్లేస్ ఆధారంగా కానీ మనం రెండుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్ అని, రెండవది లేటర్ వేదిక్ పీరియడ్ అని. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 దాకా, క్రీస్తు పూర్వం 1000 దాకా ఉండే పీరియడ్ 500 పీరియడ్ను ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లో మరి ఆర్యులు వేదాల యొక్క నాగరికతను రూపొందించింది ఎవరే అంటే ఆర్యులు. ఆర్యులు అంటే ఎవరు అంటే సంస్కృత భాషను మన భారతదేశంలో వృద్ధి చేసినటువంటి వాళ్ళు, డెవలప్ చేసినటువంటి వాళ్ళు, ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఆర్యులు. ఈ ఆర్యులు సంస్కృత భాషలో వేదాలు రాశారు. ఆ వేదాలలో మరి మొదటి వేదము ఏంటంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, దాన్ని మొదటి వేదం అంటారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ను ఏమంటారంటే ఋగ్వేదము అంటారు. దాన్ని ఋగ్వేదిక్ పీరియడ్ అంటారు. ఆ ఋగ్వేదం పీరియడ్లో ఆర్యులు ఎక్కడ ఉన్నారంటే సప్త సింధు వ్యాలీ అంటే 7 రివర్ నది పరివాహ ప్రాంతంలో నివసించారు. అంటే పంజాబ్ 5 రివర్స్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ 5 రివర్స్, తర్వాత సింధు 6వది, 7వది సరస్వతి రివర్. ఈ ప్రాంతంలో మొదట ఆర్యులు నివసించారు కాబట్టి దీన్ని సప్త సింధు లోయలో విలసిల్లిన ఆర్యుల నాగరికత, దాన్ని మొదటి ఆర్యుల తొలి వేద నాగరికత అంటారు. దాన్ని తొలి వేద నాగరికత అంటారు దాన్ని తెలుగులో. ఇంగ్లీష్లో ఎర్లీ వేదిక్ నాగరికత, ఎర్లీ వేదిక్ సొసైటీ అంటారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ, హస్తినాపురం నుంచి గంగా యమునా మైదానంలోకి మైగ్రేట్ అయినారు. కాబట్టి దాన్ని గంగా యమున మైదానం లొకేషన్ చేంజ్ అయింది, ఉండే ప్రాంతం చేంజ్ అయింది. కాబట్టి దాన్ని మలివేద నాగరికత అంటారు. ఈ మలివేద నాగరికతలో ఏంటంటే సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం 3 వేదాలు ఈ యొక్క కోసంబి ఏరియాలో కంపైల్ చేయబడ్డాయి. ఎర్లీ వేదిక్ పీరియడ్ తొలి వేద నాగరికత సప్తసింధు వ్యాలీలో ఋగ్వేదం తెలియజేస్తుంది. ఎర్లీ వేదిక్ నాగరికతలో తొలి వేద పీరియడ్లో ఉన్నటువంటి ఆర్యుల యొక్క లైఫ్ అంటే ఎకనామిక్ లైఫ్ కానీ, సోషల్ లైఫ్ కానీ, పొలిటికల్ లైఫ్ కానీ, రిలీజియస్ లైఫ్ కానీ ఈ యొక్క ఋగ్వేదం తెలియజేస్తుంది. తర్వాత సప్తసింధు నుంచి గంగా మైదానంలోకి పోయినటువంటి నాగరికతను మలివేద నాగరికత లేదా ఇంగ్లీష్లో లేటర్ వేదిక్ పీరియడ్ అంటారు.
ఈ లేటర్ వేదిక్ పీరియడ్ను తెలియజేసేటువంటి మనకు లిఖించబడిన గ్రంథాలు ఏంటంటే తర్వాత వేదాలు అంటే ఋగ్వేదం తర్వాత ఉన్నటువంటి 3 వేదాలు. ఆ 3 వేదాలు ఏంటి అంటే సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 3 వేదాలు ఈ యొక్క ఆర్యుల యొక్క సంస్కృత భాషను ప్రవేశపెట్టినటువంటి ఆర్యులు నాగరికత, మలివేద నాగరికత, గంగా యమున మైదానంలో వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉన్నది, వాళ్ళ యొక్క లైఫ్ అంటే ఎకనామిక్ లైఫ్, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, తర్వాత కల్చరల్ రిలీజియన్ మతం ఎలా ఉంది, కల్చరల్ లైఫ్ ఎలా ఉంది అనేది మలివేద నాగరికతలు. ఆ విధంగా 1000 సంవత్సరాలు ఉన్నటువంటి వేదిక్ నాగరికతను మనము ఈ యొక్క జాగ్రఫీ బేస్ మీద అనుకోండి, లిటరేచర్ బేస్ మీద అనుకోండి, ఈ యొక్క ప్రాంతాల బేస్ మీద అనుకోండి, కొంత ఒకే మాదిరిగా లేదు, కొంత వ్యత్యాసం ఉన్నది. మరి తొలివేద నాగరికతకు మలివేద నాగరికతలో కొంత వ్యత్యాసాలు వచ్చినాయి అన్నిట్లో కూడా. ఎన్నిట్లో? సమాజంలో కానీ, పాలిటీలో కానీ, ఎకానమీలో కానీ, రిలీజియన్లో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల ఆధారము ప్లస్ ప్రాంతాల వారిగా ఏర్పాటైనది. ప్రాంతాలు సప్త సింధు వ్యాలీలో తొలివేద నాగరికత, మలివేద నాగరికతకు గంగా యమున మైదానం. మరి సప్త సింధు వ్యాలీని తెలియజేసేది ఋగ్వేద లిటరేచర్, ఋగ్వేదం తెలియజేస్తుంది. మరి గంగా యమున మైదానంలో ఆర్యుల యొక్క నాగరికతను తెలియజేసేది 3 అదర్ వేదాస్. 3 అదర్ వేదాస్ అంటే సామవేద, యజుర్వేద, అథర్వణ వేదాలు తెలియజేస్తాయి. ఇది చెప్పాము. ఈ విధంగా 500 పీరియడ్ ఒక తొలివేద నాగరికత, 500 పీరియడ్ మలివేద నాగరికత. అంటే తొలివేదం రాయబడింది, కంపైల్ చేయబడింది. అంటే ఈ వేదాలన్నీ బ్రహ్మముఖం నుండి వచ్చినాయి. బ్రహ్మ అంటే గాడ్, భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్. కాబట్టి దీన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అపరుషేయాలు మానవ, నాట్ మేడ్ బై ది హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ గాడ్ గివెన్ నాలెడ్జ్. గాడ్ గివెన్ నాలెడ్జ్ తొలివేద నాగరికతలో ఏంటంటే ఋగ్వేదం. ఈ ఋగ్వేదం ఆధారాలే తొలివేద నాగరికత. మలివేద నాగరికతకు లిటరరీ సోర్సెస్ ఆధారం ఏంటంటే లిఖించబడిన సోర్సెస్ సామవేదం అంటే సంగీత శ్రావణ వేదం, యజుర్వేదం యజ్ఞయాగ వేదం, తర్వాత అథర్వణ వేదం, మంత్రతంత్ర వేదం. 3 వేదాలు మలివేద నాగరికతకు ఆధారాలు. ఇవి లిటరరీ సోర్సెస్. ఇవి కాకుండా లిటరరీ సోర్సెస్ కాకుండా ఆర్కియాలజికల్ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి, లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. ఆర్కియాలజికల్ సోర్సెస్ తోమటం వల్ల వచ్చినటువంటి వస్తువుల ఆధారంగా నిర్ణయించబడి వాళ్ళ యొక్క ఆర్యుల నాగరికతను ఎలా, ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యింది, ఆర్యుల నాగరికత ఎలా, తొలివేద నాగరికత మొదటి 500 సంవత్సరాల్లో సప్త సింధు వ్యాలీలో ఉన్నారు. తర్వాత 500 సంవత్సరాల్లో క్రీస్తు పూర్వం, ఇదంతా 1500 నుంచి 500 దాకా ఉన్నటువంటి వేద నాగరికతలో మొదటి 500 పీరియడ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా తొలివేద నాగరికత అంటారు. తర్వాత 1000 నుంచి 500 దాకా ఉన్నటువంటి పీరియడ్ మలివేద నాగరికత. సో ఆ మలివేద నాగరికత ఏరియా వేరు, వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ వేరుంది. మరి సప్త సింధు వ్యాలీలో ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ వేరుగా ఉన్నది. ఈ విధంగా మరి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా వాడిన వస్తువులు, వాళ్ళ లైఫ్ కూడా డిఫరెంట్ గా ఉన్నది, ఒకే మాదిరిగా లేదు. ఎక్కడ తొలివేదం ఎర్లీ వేదిక్ సొసైటీలో ఒక మాదిరిగా ఉంది లైఫ్, మలివేద నాగరికతలో ఒక మాదిరిగా ఉంది.
ఏది ఎకానమీ అనుకోండి, సొసైటీ అనుకోండి, మరి రాజకీయ వ్యవస్థ అనుకోండి, ఆ తర్వాత రిలీజియన్ కూడా ఒకే విధంగా లేదు, మార్పులు చెందినవి. సో ఆ మార్పు అనేది చాలా డిఫరెన్షియేషన్ వచ్చింది. కాబట్టి మన కన్వీనియంట్ కోసం ఈ 1000 సంవత్సరాల వేదిక్ పీరియడ్ను మనం 2 భాగాలుగా చేసి, ఒకటి ఎర్లీ వేదిక్ సొసైటీ, రెండవది లేటర్ వేదిక్ సొసైటీ. ఈ ఎర్లీ వేదిక్ సొసైటీని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. లేటర్ వేదిక్ సొసైటీని మలివేద నాగరికతను మనం వచ్చే క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆ విధంగా ఎర్లీ వేదిక్ పీరియడ్ను లిటరరీ సోర్సెస్ ఏంటంటే ఋగ్వేదము, లిటరరీ సోర్సెస్. నేను చెప్పాను, ఏమని చెప్పాను, ప్రతి వేదంలో ఒక సంహితా పోర్షన్ ఉంటుంది. సంహితా పోర్షన్ అంటే పోయట్రీ, శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలనే ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో? 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాల ఆధారంగా ఆర్యుల యొక్క లైఫ్ మనం డిసైడ్ చేస్తాం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 1028 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలలో ఈ యొక్క ఋగ్వేదము ఎన్ని భాగాలుగా చేసినామంటే 10 మండలాలుగా విభజించినాం. 10 చాప్టర్లు లేదా 10 మండలాలుగా విభజించినాం. 10 మండలాల్లో మొదటి, రెండవ భాగము, 7వ భాగము మొదట ఎర్లీగా మొట్టమొదట ఇది రెండవ భాగం ఎర్లీ వేదిక్ లైఫ్ ను గురించి మొదటి రెండవ చాప్టర్ లేదా 7వ చాప్టర్లో 7వ భాగంలో వివరించబడతాయి. తర్వాత ఇంకా ఏంటంటే ఈ యొక్క మొదటి భాగం, 8వ భాగం, 9వ భాగం, 10వ భాగము తర్వాత కంపైల్ చేయబడ్డాయి. తర్వాత అంటే ఈ ఋగ్వేదంలో ఉన్న చివరి యొక్క లైఫ్ గురించి చెబుతుంటాయి. ఈ విధంగా ఋగ్వేదిక్ పీరియడ్ను 10 మండలాలుగా విభజించారు. 10 మండలాల్లో బుక్ 1, బుక్ 2 అంటే రెండవ భాగం, 7వ భాగం మొదటి ఆర్యుల యొక్క మొదటి లైఫ్. తర్వాత మరి మొదటి భాగం, 8వ భాగం, 9వ భాగం, 10వ భాగం ఆర్యుల లైఫ్ చివరి పీరియడ్ లో ఉన్నటువంటి ఆర్యుల లైఫ్ గురించి తెలియజేస్తుంది ఈ యొక్క ఋగ్వేదం. ఈ విధంగా ఋగ్వేదము సోర్సెస్. ఇది కాకుండా ఋగ్వేదం కాకుండా ఆర్కియలాజికల్ సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఋగ్వేదంలో ఏంటంటే ఆర్యులు మైగ్రేట్ అవుతూ వస్తున్నారని చెప్పబడింది. ఎక్కడి నుంచి? వెస్ట్ ఏషియా నుంచి, స్టెప్పీస్ ల్యాండ్స్, సదర్న్ రష్యా, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆర్యులు వచ్చి ఏషియా మైనర్లో సెటిల్ అయినారు. ఏషియా మైనర్ నుంచి కొన్ని గ్రూపులు, అంటే ఆర్యులు ఒకేసారి వచ్చి మన సప్తసింధు వ్యాలీలో సెటిల్ కాలేదు. ఆర్యులు గ్రూపులుగా ఎక్కడ 3000 సంవత్సరాల్లో ఏషియా ఎక్కడ కనిపించారు? సెంట్రల్ ఏషియాలో కనపడ్డారు. సెంట్రల్ ఏషియాలో గుర్రాలను, రథాలను యూజ్ చేసి ఐరన్ ఇంప్లిమెంట్స్ ను యూజ్ చేసినటువంటి ఆర్యులు 3000 ప్రాంతంలో అక్కడ పాపులేషన్ ఎక్కువై సెంట్రల్ ఏషియాలో, సదర్న్ రష్యా ప్రాంతంలో వాళ్ళు ఏషియా మైనర్కు, టర్కీ ప్రాంతంలో ఏషియా మైనర్కు మైగ్రేట్ అయినారని చెప్తున్నారు. ఎవరు చెప్పినారు ఇది థియరీ అంటే సర్ విలియం జోన్స్ అనేవాడు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో ప్రపోజ్ చేసినాడు ఈ థియరీ. ఆరియన్ మైగ్రేషన్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా నుంచి ఏషియా మైనర్ నుంచి కొన్ని గ్రూపులు యూరోప్ పోయినాయి. వాళ్ళను ఇండో యూరోపియన్స్ అన్నారు. కొన్ని గ్రూపులు
గ్రూపులు, కొన్ని వేవ్స్ లేదా గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ కుష్ బొలాన్ హిందూ కుష్ మౌంటైన్ నుంచి పాసెస్ నుంచి ఖైబర్ బొలాన్ పాసెస్ నుంచి సప్త సింధు వ్యాలీలోకి వచ్చి స్థిరపడ్డారు అని చెప్తున్నారు. మరి అంటే ఇది ఈ యొక్క ఏషియామైన టర్కీ, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారు వీళ్ళు అని లిటరరీ సోర్సెస్ చెప్తుంది. ఎట్లా లిటరరీ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, ఇరాన్లో ఉన్నటువంటి యొక్క ఫ్లోరా ఫౌనా అంటే వృక్షాల పేర్లు, జంతువుల పేర్లు. ఇరాన్లో ఉన్నటువంటి యొక్క ఏమన్నాడంటే ఈ సర్ విలియం జోన్స్ ఇంకేమన్నా ప్రపోజ్ చేశాడంటే థియరీని, ఈ ఆర్యులు నాగరికత ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని భాషలుగా మారారంటే, ఒకటి మరి యూరోప్ పోయినటువంటి వాళ్ళు యూరోప్ పోయినటువంటి వాళ్ళు గ్రీకు, లాటిన్ మాట్లాడారు. వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వాళ్ళు పర్షియన్ మాట్లాడారు. ఇంకా యూరోప్లో ఉన్నటువంటి గ్రీక్, లాటిన్ కాకుండా ఇంకా జర్మనీ కూడా మాట్లాడారు. జర్మనీ లాంగ్వేజ్ కూడా, అవి 3 లాంగ్వేజ్. తర్వాత పర్షియన్ లాంగ్వేజ్, ఇది ఇరానియన్ వాళ్ళు పర్షియన్ లాంగ్వేజ్, ముస్లిం లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ మాట్లాడారు. ఆ తర్వాత ఇండియాకు సౌత్ ఏషియా, ఇండియా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి సాంస్క్రిట్ మాట్లాడేటువంటి వాళ్ళు ఈ లాంగ్వేజ్ కనెక్షన్ కలిపాడు. ఎవరు? సర్ విలియం జోన్స్ 1786 ప్రాంతంలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కాన్ఫరెన్స్లో ప్రపోజ్ చేసిన థియరీ అంటే, ఈ 5 లాంగ్వేజ్లు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఎమర్జ్ అయినారు. ఒక ప్రాంతం నుంచి ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఏషియా మైనర్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని గ్రూపులు ఇండియాకు వచ్చినాయి. వేవ్స్ గా వచ్చి సప్త సింధు వ్యాలీలో సెటిల్ అయినారు. వీళ్ళు సాంస్క్రిట్ మాట్లాడారు. మరి అటు నుంచి ఏషియా మైనర్ నుంచి అటు పోయినటువంటి వాళ్ళు యూరోప్ పోయినటువంటి ఇండో యూరోపియన్స్ అన్నారు. ఆ విధంగా ఇరాన్ నుంచి వచ్చినారు కాబట్టి ఏషియా మైనర్, టర్కీ ఇరాన్ నుంచి వచ్చినారు కాబట్టి ఇరాన్ పారసీ భాషలో ఉన్నటువంటి యొక్క జంతువుల పేర్లు, మరి గాడ్స్ వాళ్ళ గాడ్స్, మరి సప్త సింధు లోయలో ఉన్నటువంటి గాడ్స్, ఆర్యుల యొక్క గాడ్స్ ఒకే పేర్లు ఉన్నాయి. ఫ్లోరా ఫౌనా కూడా లింక్ ఉన్నది. పర్షియన్ భాషకు, సాంస్క్రిట్ భాషకు లింక్ ఉన్నది. అదేవిధంగా మరి యూరోపియన్ లాంగ్వేజెస్ కూడా లింక్ కలిపాడు. ఆ విధంగా 5 లాంగ్వేజ్లు కలిగినటువంటి వాళ్ళు, ఒకే ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు అని చెప్పి, మరి ఇరాన్లో ఉన్నటువంటి మొదటి గ్రంథం ఏంటంటే అవెస్తా అనే గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ఫ్లోరా ఫౌనా నేమ్స్ పేర్లు, ఆ గాడ్స్ పేర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇంద్ర, వరుణ, మిత్ర అనేటువంటి గాడ్స్ పేర్లు, మరి ఫ్లోరా ఫౌనా మొక్కలు, జంతువుల పేర్లు కూడా కొంత పోలికలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇరాన్ నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఖైబర్ బొలాన్ పాస్ ద్వారా ఇండియాకు వచ్చి సప్త సింధు వ్యాలీలో 7 రివర్స్ వ్యాలీలో సెటిల్ అయినారు అని చెప్పి చెప్పబడుతుంది. ఇది లిటరరీ ఎవిడెన్స్ ద్వారా ఎర్లీ వేదిక్ పీరియడ్ యొక్క ఎవిడెన్స్. లిటరరీ అంటే లిఖించబడిన ఋగ్వేదం తెలుపుతుంది. ఋగ్వేదంలో ఏం చెప్పిందంటే ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పింది. వాళ్ళ లైఫ్ ఏంటి, ఎలాంటి ఎకానమీ ఉన్నది, ఎలాంటి సొసైటీ ఉన్నది, ఎలాంటి పాలిటీ ఉంది, ఎలాంటి రిలీజన్ ఉందని ఋగ్వేదం తెలుపుతుంది. 1028 శ్లోకాస్లో దీంట్లో కూడా శ్లోకాస్ ద్వారా తెలుపబడుతుంది వాళ్ళ యొక్క లైఫ్ గురించి. ఇది కాకుండా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఏది? ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్కు, లేటర్ వేదిక్ పీరియడ్కు ఆర్కియలాజికల్ పీరియడ్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే 1500 నుంచి 1000 BCE
అంటే క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 క్రీస్తు పూర్వం 1000 దాకా ఉన్నది ఎర్లీ వేదిక్ పీరియడ్. దీనిలో ఆర్కియలాజికల్ సోర్సెస్ కూడా తెలపబడుతున్నాయి. ఇక్కడ ఈ ఆర్యులు యూజ్ చేసిన పనిముట్లు ఏంటి అంటే, పనిముట్లు జంతువులు ఏంటి అంటే, ఆర్యులు అంతకుముందు ఆర్స్ తెలియదు, కానీ ఇక్కడ ఆర్స్ తెలిసింది. ఆర్యులకు రథాలు యూజ్ చేసినారు. అంతకుముందు బులక్ కార్డ్స్ యూజ్ చేసినారు, ఇక్కడ రథాలు యూజ్ చేసినారు ఆర్యులు. ఇనుము అక్కడక్కడ ఇనుము ఎక్కడ సెంట్రల్ ఏషియాలో కనిపించినప్పటికీ కానీ ఇక్కడ కనిపించలేదు. ఎక్కడ సప్త సింధు వ్యాలీలో ఎక్కువ వాడకం లేదు. ఏది వాడకం ఉంది? బ్రాంజ్ వాడకం, కాపర్ వాడకం ఉన్నది ఇక్కడ. కానీ రథాలు, కాపర్ రథాలు, ఆర్స్ చారియట్స్ ఉన్నాయి. కొంచెం ఇంప్లిమెంట్స్ మాత్రం ఇనుముతోటి కొన్ని ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు లిటరరీ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, వీళ్ళ యొక్క ఆర్యుల యొక్క గాడు ఇంద్రుడు అనేవాడు పురాలను నాశనం చేసినాడు కాబట్టి పురంధరుడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే లిటరరీ ఎవిడెన్స్, హరప్పాను డిస్ట్రాయ్ చేసినారు కాబట్టి హరియూపియము అన్నారు. హరియూపియం అంటే డిస్ట్రాయర్స్ ఆఫ్ హరప్పా అని లిటరరీ ఎవిడెన్స్ చెప్తుంది. సో హరప్పా పురంధరుడు పురాలను నాశనం చేసిన వాడు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిస్ట్రాయ్ చేసి వీళ్ళు ఆ ప్రాంతంలో సెటిల్ అయినారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి అంటే అర్బన్ కల్చర్, అది అంటే పట్టణ నాగరికత. మరి ఆర్యులది రూరల్ నాగరికత. చూడండి, ఎక్కడైనా పట్టణ నాగరికత కన్నా ముందు రూరల్ నాగరికత వచ్చింది. అంటే అంతకుముందు ఉంది. ఏది అర్బన్ సివిలైజేషన్ కన్నా ముందు, సింధు నాగరికత కన్నా ముందు, సింధు నాగరికత వెలసిల్లే కన్నా ముందు రూరల్ నాగరికత ఉండి, రూరల్ నాగరికత గ్రామీణ నాగరికత నుంచి అర్బన్ నాగరికత అయింది. మళ్ళీ అర్బన్ నాగరికత క్షీణించిపోయి వివిధ కారణాల వల్ల ఆర్యుల దండయాత్ర కూడా ఒక దండయాత్ర అని చెప్పబడిందా. అది ఏది హరప్పా ఇండస్ వ్యాలీ సివిలైజేషను మరి నాశనం కావడానికి ఆర్యుల దండయాత్ర కూడా ఒక కారణం అని చెప్పబడింది. ఇంకా మిగతా కారణాలు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా హరియూపియము పురంధరుడు అని చెప్పిండు కాబట్టి ఆ విధంగా సప్త సింధు వ్యాలీలో ఆర్యులు వచ్చి సెటిల్ అయినారు. వీళ్ళ ఎక్విప్మెంట్స్ ఏంటంటే చారియట్స్, గుర్రాలతోటి రథాలు స్పీడ్గా పోతాయి. ఇంకా ఇంప్లిమెంట్స్ కూడా బాగా షార్ప్గా ఉన్నాయి. వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు హార్డీగా ఉన్నారు. పీపుల్ మరి బాగా బలిష్టంగా ఉన్నారు కాబట్టి ఈజీగా పట్టణంలో ఉన్నటువంటి మరి లేజీగా ఉన్నటువంటి పీపుల్, ఈజీ లైఫ్ అలవాటు పడ్డ పీపుల్ ఈజీగా ట్రైబల్ అంటే ట్రైబల్ పీపుల్, వీళ్ళు ఆర్యులు ఎట్లా అంటే ట్రైబల్ జాతులు బాగా బలంగా ఉంటాయి. ఆ బలంగా ఉన్న జాతులు వీళ్ళని పట్టణాల నుంచి వాళ్ళని ఓడించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు అని చెప్పి చెప్పబడుతుంది ఈ లిటరరీ ఎవిడెన్స్ ద్వారా. ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కొంత సపోర్ట్ చేస్తుంది, అంత సపోర్ట్ చేయట్లేదు. ఏమని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏంటంటే ఆర్స్ బయటపడింది, చారియట్స్ బయటపడ్డాయి. మరి ఈ విధంగా అంతకు ముందు లేనటువంటి కొన్ని వస్తువులు, ఆర్యులకు దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు కూడా బయటపడ్డాయి. ఆ విధంగా కొంత ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కొంత మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కంప్లీట్ సపోర్ట్ చేస్తుంది ఇది ఆర్యన్ మైగ్రేషన్. సో తర్వాత లెటర్ వేదిక్ పీరియడ్లో ఆర్యుల నాగరికత వచ్చే వరకు, లెటర్ వేదిక్ పీరియడ్ మలివేద కాలంలో వచ్చిన ఐరన్ ఇంప్లిమెంట్స్ యూజ్ చేశారు కాబట్టి ఐరన్ ఇంప్లిమెంట్స్ ద్వారా అగ్రికల్చర్ వచ్చింది. మరి మొదటి పీరియడ్లో సప్త సింధు వ్యాలీలో ఎట్లాంటి ఆర్యులు అంటే వాళ్ళు ప్యాస్టోరల్ పీపుల్ అంటే ఎక్కువగా ఎనిమల్స్ను మచ్చిక చేసి, ఎనిమల్స్ను సాదుకోవడం, మచ్చిక చేసి ఎనిమల్ ఫ్లెష్, బ్లడ్, మరి మిల్క్
వాటి మీద, మటన్ వాటి మీద ఆధారపడతారు. అంటే ఎనిమల్ వెల్త్ ఋగ్వేదం పీరియడ్ లో ఎనిమల్ వెల్త్ ఇంపార్టెంట్. మొదటి సప్త సింధు వ్యాలీలో ఎనిమల్ వెల్త్, పాస్టోరల్ ఎకానమీ ఉన్నది. వాళ్ళ ఎకానమీ ఎట్లాంటిదంటే పాస్టోరల్ ఎకానమీ. అంటే అగ్రికల్చర్ అంతగా డెవలప్ కాలేదు, అక్కడక్కడ పోడు వ్యవసాయం లాంటివి చేశారు, కానీ అగ్రికల్చర్ ఓన్లీ వాళ్ళు పండించింది అంటే యవా అంటే బార్లీ మాత్రమే కనిపి, ఇంకా మిగతా పంటలు పండియలేదు. యవాలు పండించారు. ఆ విధంగా వాళ్ళు ఎట్లా అంటే ట్రైబల్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లోకల్ వాళ్ళు ఉంటారు. ఈ లోకల్ వాళ్లకు బయట నుంచి వచ్చిన వాళ్లకు మధ్యలో ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. దాన్ని యుద్ధాలను ఏమన్నారంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్, దశరాజా యుద్ధం. దశరాజులు కలిసి యుద్ధం చేశారు. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని ఋగ్వేదంలో చెప్పబడింది. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఎవరెవరు అంటే ఆర్యులు, బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు వాళ్ళు కూడా తెగలుగా విభజించబడ్డారు. భరత తెగ, పురు తెగ, రెండు మేజర్ తెగలు. భరత తెగ, పురు తెగ, మిగతా తెగలు కూడా ఉంది ఆర్యులు. ఆ ఆర్యులు తెగలు లోకల్ పీపుల్ మిక్స్ అయినా, లోకల్ కూడా ఉంటారు కదా ట్రైబల్ జాతులు. ఆ ట్రైబల్ జాతులు లోకల్ పీపుల్ తోటి మిక్స్ అయ్యి కలిసి లోకల్ పీపుల్ ఏమన్నారంటే దాసులు, దాస్యాస్ నల్లగా ఉంటారు, వాళ్ళు తెల్లగా ఉంటారు. ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు దాసాస్, ఓడించబడ్డ వాళ్ళు దాసులు. అంటే లోకల్ పీపుల్ ఉన్నటువంటి కొంతమందిని మరి బయటి వాళ్ళు తెగలు, భరత తెగ, పురుగు తెగ, రెండు తెగలు కలిసి ఒక పెద్ద బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అనేది యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో భరత, పురు రెండు కలిసి యుద్ధాలు చేయడం వల్ల రెండు నశించిపోయి కురువంశం అనేది ఒక భరత, పురు కలిసి కురువంశం ఎమర్జ్ అయింది. దాన్నే కురువంశమే కౌరవ పాండవులు హస్తినాపురం పరిపాలించినటువంటి వాళ్ళు. ట్రాన్సిషన్ జరిగింది. ఇలా అంటే మిక్స్ అయ్యి ట్రాన్సిషన్ ఆఫ్ ది కొత్త తెగలు వచ్చినాయి, పాత తెగలు పోయి కొత్త తెగలు వచ్చినాయి. అదే కురు తెగ, కురువంశము. పంచపాండవులు, కౌరవులు, కురువంశం వచ్చింది. అది భరత వంశం, కురువంశం పోయి కురువంశం వచ్చింది. ఈ విధంగా మరి ఈ లిటరీ ఎవిడెన్స్ ద్వారా మనం మరి ఆర్యులు మరి వాళ్ళ యొక్క లైఫ్ ఏంటంటే పాస్టోరల్ లైఫ్. అగ్రికల్చర్ ఎకానమీ తక్కువ ఉంటుంది. మరి జంతువులను మజ్జిగ చేసి వాటి మీదనే ఎక్కువ ఆధారపడతారు. అక్కడక్కడ పంటలు పండించారు. పంటలు కూడా ఎట్లాంటి కల్టివేషన్ అంటే అది ఒకే దగ్గరగా ఉండే కల్టివేషన్, సెటిల్డ్ లైఫ్ కాదు, మైగ్రేటింగ్ లైఫ్ అంటే మూమెంట్ ఉన్నటువంటి లైఫ్లో సెటిల్డ్ లైఫ్ ఉండదు. సో ఆ విధంగా మరి యొక్క జంతువులను మేపుకుంటూ, పచ్చిక మైళ్ళు మేపుకుంటూ మైగ్రేట్ అయితూ అక్కడక్కడ ఫుడ్ కోసము కొంత పంటలు పండించారు. ఆ విధంగా యవలు బార్లీని పండించారు. వాళ్ళ యొక్క లైఫ్ ఎకానమీ అంటే ట్రైబల్ ఎకానమీ. వాళ్ళ మధ్యలో యుద్ధాలు జరిగేది. యుద్ధాలు ఏమిటి కోసం జరిగేది అంటే ముఖ్యంగా పశువులు ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటంటే పశువులు. ఆర్యులు తొలివేద నాగరికతలో, ఎర్లీ వేదిక్ పీరియడ్లో యుద్ధాలు ఏమిటి జరిగినాయి అంటే క్యాటిల్, పశు సంపదకు జరిగినాయి. పశు సంపద, పశువులు ఎంత ఎక్కువగా ఉంటే అంత రిచ్ మ్యాన్ అని. ఆ విధంగా ఆర్యుల యొక్క సంపద ఏంటంటే ఎకానమీ పశువులు, అక్కడక్కడ పోడు వ్యవసాయము. మరి ఆర్యుల మధ్యలో యుద్ధాలు జరిగినాయి. దాన్ని ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్లో మరి ఈ కాన్ఫ్లిక్ట్స్లో మరి వాళ్ళను గెలిపించడం కోసం అని చెప్పి ఋగ్వేదంలో కనిపించినటువంటి గాడ్
ఎవరు? ఇంద్రుడు, పురంధరుడు వాని ఇంకా భగవంతుని ప్రే చేసి గెలుపొందాలని ప్రే చేయటం, అంటే శ్లోకాలు చదవటం. ఆ విధంగా మరి గెలుపు కోసం యుద్ధాలు చేసి యుద్ధాలలో కూర్చుకున్న జమ చేసుకున్నటువంటి దాన్ని 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 ఏమంటారంటే గ్యాదరింగ్ చేసినటువంటి దాన్ని బాలి, అంటే ఓడిన వాళ్ళు గెలుపొందిన వాళ్ళకి ఇచ్చేటువంటి ధనం బలి అంటారు. ఇంకా పంట పండించినటువంటి వాళ్ళు కూడా వాలంటరీగా కొంత ఇచ్చేదాన్ని కూడా బలి అంటారు. సో ఇలాంటి ఎకానమీ ట్రైబల్ ఎకానమీ వాళ్ళది. సెటిల్డ్ ఎకానమీ కాదు, అగ్రికల్చరల్ ఎకానమీ కాదు, ట్రైబల్ ఎకానమీ. కాబట్టి ట్రైబల్ పాలిటీ ఉంటుంది. ట్రైబల్ పాలిటీ ఏముంటుంది అంటే రాజన్ అంటే ఈ యొక్క జాతిని గెలిపించడం కోసం ఒక లీడర్ని ఎన్నుకుంటారు. వాళ్ళ యొక్క బలమైనటువంటి నాయకుని ఎన్నుకుంటారు. ఆ విధంగా సభా సమితి విధాత అనేటువంటి 2 అసెంబ్లీలు ఉంది. ట్రైబల్ అసెంబ్లీ ద్వారా ఒక నాయకుని ఎన్నుకుంటారు. నాయకుడిని ఏమన్నారంటే రాజన్. రాజన్ అంటే హెరిడిటరీ కాదు, అప్పుడప్పుడు హెరిడిటరీగా ఉంటాడు, కానీ ఎలక్టెడ్ మ్యాన్ రాజన్ ఏమిటికి? వాళ్ళను రక్షించడం కోసం, అవతల వాళ్ళ మీద యుద్ధం చేసి గోవులను రక్షించడం కోసం, అందుకోసం వాళ్ళని గోపతి అంటారు. మరి ట్రైబల్ వాళ్ళ యొక్క జాతులను కూడా రక్షించడం కోసం కాబట్టి, గోవులను రక్షించడం కూడా కాబట్టి గోపతి అంటారు, రాజన్ అనేవాడు. ట్రైబల్ పాలిటీ ఉన్నది, హెరిడిటరీ మోనార్కిజం లేదు. ట్రైబల్ పాలిటీ రాజన్, ఎలక్టెడ్, సెలెక్టెడ్, హెరిడిటరీ మ్యాన్ కాదు. ఆ విధంగా మరి అందరూ కూడా వాలంటరీగా సపోర్ట్ చేసేవాళ్ళు. యుద్ధాలలో పాల్గొని యుద్ధాల్లో వచ్చిన దాన్ని అందరికి కూడా పంచిచ్చేవాడు. రాజు కూడా రాజన్ అనేవాడు, పంచిచ్చేవాడు యుద్ధాల్లో వచ్చినటువంటి. సో ఆ విధంగా ట్రైబల్ పాలిటీ ఉండేది. మరి ట్రైబల్ ఎకానమీ కాబట్టి ట్రైబల్ పాలిటీ ఉన్నది. కానీ సొసైటీ కూడా ఎన్ని రకాలు ఉండేదంటే, ఒకటి వారియర్ గ్రూప్, యుద్ధాలు చేసేటానికి మొదటి గ్రూప్ అది రాజన్ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వర్గం ఏదంటే వారియర్స్, మిగతా యుద్ధాల్లో పాల్గొనే వాళ్ళు. ఇంకోటి ఆ రాజన్కు సపోర్ట్ చేసేటువంటి ఒకడు ఉంటాడు, వాడు పురోహితుడు, అడ్వైజర్. ఆ విధంగా ముఖ్యమైనటువంటి వర్గం ఏదంటే ఇక్కడ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు, కానీ ఏమున్నది? రాజన్ అనేటువంటి యుద్ధాలు చేసేటువంటి వర్గము, పురోహిత వర్గము ఒకటి. పురోహితులు అనే వాళ్ళు, ప్రీస్ట్లీ క్లాస్ అనే వాళ్ళు ఒకటి ఉన్నత క్లాస్గా, వారు చేసే యుద్ధాలు పాల్గొనే వాళ్ళు ఉన్నత క్లాస్గా ఎమర్జ్ అయ్యారు. తర్వాత మిగతా వాళ్ళంతా సెకండరీ క్లాస్, అంతా వ్యవసాయము లేదా పశువులు పెంచుకునే అటువంటి వాళ్ళు, కామనర్స్, యుద్ధాలు చేసే తోడ్పడే వాళ్ళు సెకండరీ క్లాస్. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కామన్ క్లాస్. ఈ విధంగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు. కానీ ఇంగ్ల సొసైటీలో ఏమన్నారంటే కుల విష్ అంటే ఒక క్లాన్స్ అన్ని ఒక దగ్గర ఉన్నటువంటి ఒక భూమిగా ఉన్నటువంటి కొన్ని క్లాన్స్ కలిసి ఉన్నది. దాన్ని విష్ అంటే ఒక పెద్ద విలేజ్. స్మాల్ విలేజ్ ఏమంటారంటే దాన్ని స్మాల్ విలేజ్ అని గ్రామ అంటారు. కొన్ని గ్రామాలు కలిస్తే ఒక విష్, క్లాన్స్ కలిసి ఒక విష్ ఏర్పడుతుంది. కుల పెద్దను ఏమంటారంటే కులపతి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ఈ విధంగా సభా సమితిలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో, సభలో ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ క్లాన్స్ సభలో ఉంటారు, సమితిలో అందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ అవుతారు. రాజుని ఎలక్ట్ చేసుకోవటము, మరి ఈ విధంగా యుద్ధాలలో మరి ఈ విధంగా రాజు సాయంగా ఉంటారు. ఎవడు? ఈ యొక్క సభా సమితి.
ఇంకా ఈ విధంగా సోషల్ క్లాసెస్లో ఎవరున్నారు? ఈ యొక్క ఈ యొక్క వారియర్ క్లాస్, రాజన్, పురోహితుడు, మరి క్లాన్, విష్, ఇవన్నీ వచ్చినాయి. ఆ విధంగా సోషల్ స్టేటస్లలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేదు, కానీ ఆ ఒక రూపం అయితే వస్తుంది, చిన్న చిన్నగా ఒక రూపం. అంటే ఫస్ట్ స్టేటస్ ఎవరికి ఇచ్చారంటే రాజన్, పురోహితునికి ఇచ్చారు, ఆ తర్వాత వారియర్ క్లాస్కి ఇచ్చారు, ఆ తర్వాత ఆర్టిజాన్ క్లాసు వివిధ వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి మిగతా కామన్ క్లాస్ మిగతా వాళ్ళందరూ ఒక 3 గ్రూపులే ఉన్నాయి. 4 గ్రూపులు, 4 వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. ఏది మొదటి తొలి వేద నాగరికతలో వారియర్ క్లాస్, మరి ఆ తర్వాత ఈ ఆర్టిజాన్ క్లాస్, అగ్రికల్చర్ క్లాస్, కామన్ పీపుల్, ఇట్లా ఒక వృత్తులు చేసుకునే బేస్ మీద ఉన్న వర్గాలు ఉన్నాయి, కానీ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అనేది లేదు. తర్వాత కాలంలో మలివేద కాలంలో వచ్చింది 4 వర్ణాలు. ఇది 4 వర్ణాల గురించి ఎక్కడ చెప్పబడింది అంటే ఋగ్వేదంలో ఉన్న 10th మండలంలోనే చెప్పబడింది. 10th మండలంలో ఏం చెప్పారు? 10th చాప్టర్లో, 10th మండలం అంటే 10th పార్ట్లో ఏం చెప్పాడంటే భగవంతుడు, విరాట్ పురుషుడు అంటే భగవంతుణ్ణి 4 పార్టుగా చేశారు. 4 పార్టులలో భగవంతుని పార్టు ఏంటంటే ముఖం అనేది మాట్లాడే వాళ్ళు బ్రాహ్మణులు, యుద్ధాలు చేసేటువంటి భుజబలం కలిగినటువంటి వాళ్ళు క్షత్రియులు. మౌత్ అనేది ఫస్ట్ ఉంటుంది మానవునికి, తర్వాత భుజబలం అనేది షోల్డర్స్ అనేది, తర్వాత షోల్డర్స్ గట్టిగా ఉండాలి యుద్ధాలు చేయాలంటే క్షత్రియులు అన్నారు. తర్వాత వర్తక వ్యాపారం, అగ్రికల్చర్ చేయాలంటే థైస్ గట్టిగా ఉండాలి, కాబట్టి థైస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ వైశ్య. భగవంతుని ఇన్ని భాగాలుగా చేసి ఆ రూపంలో చెప్పబడితే దాని తర్వాత మరి పాదాలు, ఫీట్ ఆఫ్ ది గాడ్ ఏంటంటే శూద్రులు అని చెప్పబడ్డారు, అంటే సర్వింగ్ టు ది అబోవ్ బాడీ. అట్లా ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అనే తర్వాత కాలంలో మలివేద నాగరికతలో వచ్చింది. అది పురుష సూక్త థియరీ ప్రకారంగా ఈ విధంగా చెప్పితే దాన్ని ట్విస్ట్ చేసి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థకు దారి తీసింది. అది మలివేద నాగరికతలో. మనం తొలివేద నాగరికతలో ఇలాంటి సొసైటీ లేదు. ఓన్లీ కొంత వారియర్ క్లాస్ అని, మిగతా వాళ్ళ ఆర్టిజాన్ క్లాస్ అని, కామనర్స్ అని, ఒక 3 క్లాసుల సొసైటీ ఉంది. పనుల బట్టి, ఆక్యుపేషన్స్ బట్టి డివిజన్ ఉంది కొంత, కానీ బై బర్త్ డివిజన్ ఎక్కడ లేదు. అది తొలివేద నాగరికత. మరి ఇలా ట్రైబల్ పాలిటీ, ఎకానమీ, ట్రైబల్ ఎకానమీ, రిలీజన్ కూడా ఎలాంటి రిలీజన్ అంటే నేచురల్ వర్షిప్. ఏదైతే అద్భుతం కలిగిస్తాదో ఆ అద్భుతాన్ని కలిగించేదాన్ని ప్రేయర్ చేసిన మధ్యవర్తులు ఎవరు లేరు ఇక్కడ. బ్రాహ్మణులు, పురోహితులు మధ్యవర్తులుగా లేకుండా శ్లోకాలు భగవంతునికి చదివేవాళ్ళు. ఏమని? మెటీరియల్, దానికి సంపదను ఇంక్రీజ్ చేయాలి. సంపద అంటే అప్పుడు ఏంటి? ల్యాండ్ ఎకానమీ కాదు, భూమి కోసం కొట్లాట జరగలేదు. పంచపాండవులు మహాభారతం వారం పీరియడ్లో కూడా కొట్లాటలు ఏంటి అంటే పశువుల కోసం. గోగన్న అనేది గౌ అంటే ధుయిత్రి అంటే మిల్క్, పాలు పిండి అటువంటి ఆడ స్త్రీని ధుయిత్రి అనేవాళ్ళు. ఆ విధంగా పశువులను అందరూ తినేవాళ్ళు. అక్కడ డిఫరెన్సెస్ ఏమి లేదు. యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే యజ్ఞయాగాలు కూడా మొదటి దశలో ఉండేది. ఎందుకు చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క సంపదను వృద్ధి కావాలని. అగ్రికల్చరల్ ఎకానమీ కదా, అగ్రికల్చరల్ ఎకానమీ కొంత ఉంది కాబట్టి
ఈ అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ఎకానమీకి తోడ్పడేది పశువుల సంపద. పశువుల సంపద విపరీతంగా ఉండేది. కాబట్టి పశువులను కంప్లీట్గా అట్లే ఉంచితే అవి పశువుల మేత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి పశువులను చంపడం ద్వారా, యజ్ఞయాగం ద్వారా ఆ పశువులను తినేవాళ్ళు. అంటే గోవు మాంసం అనేది పవిత్ర మాంసం. ఇది ఈ యొక్క తొలివేద యజ్ఞయాగాలు ఉన్నాయి. దేని కోసం చేశారు? ఇంక్రీజ్ ది మేల్ చిల్డ్రన్. ప్యాట్రియాటికల్ సొసైటీ. ఇక్కడ సొసైటీ ఎట్లాంటి సొసైటీ? ప్యాట్రియాటికల్ సొసైటీ. ప్యాట్రియాటికల్ సొసైటీ కాదు, మదర్ పశుపతి వర్షి. అంటే ఇక్కడ ఇంద్రుడు ఏంది? గెలిపించేవాడు. ఇంద్ర, వరుణ, మిత్ర, అగ్ని, నేచురల్ వర్షిప్ ఏది అద్భుతం కలిగిస్తారు వర్షిప్ చేసినారు. ఏది ఏమైనా ప్యాట్రియాటికల్ సొసైటీ, మేల్ డామినేషన్ సొసైటీ. మేల్ చిల్డ్రన్ కోసం భగవంతుని ప్రార్థించారు, కానీ ఫీమేల్ చిల్డ్రన్ కోసం భగవంతుని ప్రార్థించలేదు. ఎందుకయ్యా మేల్ చిల్డ్రన్ ఎందుకు కావాలంటే యుద్ధాలు చేసి గెలుపొందుతారు. కాబట్టి మేల్ చిల్డ్రన్ అవసరం, ఫీమేల్ చిల్డ్రన్ అవసరం లేదట వాళ్ళు. కాబట్టి తొలివేద నాగరికతలోనే ప్యాట్రియాటికల్ మేల్ డామినేషన్ సొసైటీ వచ్చింది. కానీ తొలివేద నాగరికతలో పాలిగమి లేదయ్యా. పాలిగమి అంటే బహుభార్యత్వం లేదు, మోనోగమి ఉంది. ఒకరిని చేసుకున్నారు, ఒక భార్యనే, మోనోగమి ఉంది. బహుభార్యత్వం లేదు తొలివేద నాగరికత. ఇంకా తొలివేద నాగరికతలో ఇంకా ఈవిల్స్, చెడు అనేది ఏమి లేవు. అప్పుడే ట్రైబల్ రూపంలో ఉన్నట్టు అంత ఇగాలిటేరియన్ సొసైటీ. ఎట్లాంటి సొసైటీ అంటే అది ఇగాలిటేరియన్ సొసైటీ. అంటే దాదాపుగా సమానత్వం ఉన్నటువంటి సొసైటీ. అక్కడ రాజనుకు మిగతా వాళ్ళ క్లాన్స్ కు తెగలకు పెద్ద డిఫరెన్సెస్ ఉండేది కాదు. అందరూ తెగల వాళ్ళు ఆ రాజనుకు యుద్ధాలు సపోర్ట్ చేసేవాళ్ళు. రాజన్ అంటే ఎల్డర్ ఆఫ్ ది తెగ. ఒక నాయకుడు, ఎన్నుకున్నటువంటి నాయకుడు యుద్ధాల్లో గెలిపించడానికి, పశు సంపదను కాపాడడానికి, వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి. కాబట్టి వాళ్ళు కొంత వాలంటరీగా అతనికి కొంత బలి అనేటువంటి దాన్ని ఇచ్చేవాళ్ళు. వాలంటరీగా ఇచ్చేటువంటి వాళ్ళు. గెలుపొందినప్పుడు కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు ఇచ్చేది బలి అంటారు. సో ఈ విధంగా ట్రైబల్ పాలిటీ, ట్రైబల్ సొసైటీ, మేల్ డామినేషన్ సొసైటీ, ట్రైబల్ సొసైటీ అయినప్పటికీ కూడా ఇగాలిటేరియన్ సొసైటీ ఉన్నప్పటికీ కూడా మేల్ డామినేషన్ ఉంది. ఇక్కడ మేల్ డామినేషన్ సొసైటీ. స్త్రీకి కొంత స్వేచ్ఛ ఉండి, కొందరు తొలివేద నాగరికతలో కొంతమంది వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అది ఓన్లీ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది మాత్రం ఈ స్త్రీ సెకండరీ పొజిషన్ ఇచ్చారు. ఫస్ట్ పొజిషన్ మేల్ డామినేషన్ ప్యాట్రియార్కల్ సొసైటీ. సో ఈ విధంగా సోషల్, రిలీజియన్, ప్రకృతి ఆరాధన, అగ్ని ఏంటి? యజ్ఞయాగాలు చేస్తారు. యజ్ఞయాగం ఎందుకు చేస్తున్నారు? యజ్ఞయాగాలు ఎవరి కోసం? వాళ్ళ ఉన్నతి కోసం. వాళ్ళకు పుత్ర సంతానం కలగాలని, మరి సంపద కలగాలని, పశు సంపద కలగాలని యజ్ఞయాగాలు చేశారు. ఆ విధంగా అగ్నిని పూజించారు. మరి పంటలు పండడానికి అక్కడక్కడ వ్యవసాయం చేశారు కాబట్టి పంటలు పండడానికి అని రెయిన్ గాడ్ ఇంద్ర అంటే పురంధరుడు లేదా ఇంద్ర అంటే ఈ యొక్క ఆ పెద్ద శబ్దం వస్తుంది. ఇది వర్షాలు వచ్చినప్పుడు ఆ విధంగా మెరుపు లాంటి శబ్దం. ఇంద్రుడు, పురంధరుడు. ఆ విధంగా ఇంద్రుడు అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనటువంటి గాడు భగవంతుడు ఎవడంటే వాడు ఇంద్రుడు. వాళ్ళు గెలిపించేవాడు, యుద్ధాలను వాళ్ళు రక్షించేవాడు పురంధరుడు. సో ఇంద్ర, వరుణ, మిత్ర
ఆ విధంగా ఈ గాడ్స్ ఉండేటువంటి వాళ్ళు ఇంకా ప్రకృతి ఆరాధన, ఈ నేచురల్ వర్షిప్, కోబ్రా వర్షిప్, ఇంకా ప్రకృతిలో ఏది వాళ్ళు వండర్ అనిపిస్తే వాళ్ళు దాన్ని పూజించారు. అది ప్రకృతి ఆరాధన. ఎవరు మధ్యవర్తులు లేరు, పూజారులు లేరు. సో ఈ విధమైనటువంటి రిలీజియన్లో యజ్ఞయాగాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ యజ్ఞయాగాలు బాగా ఇంక్రీజ్ కాలేదు ఈ టైంలో, కొంత మాత్రమే ఉన్నాయి. ఎందుకు ఏం చేశారంటే భగవంతుని చేరుకోవడం కోసం. భగవంతుని ఎట్లా చేరుకోవడం కోసం అంటే యజ్ఞం అనేది, అగ్ని అనేది మీడియేటర్. ఎవరెవరికి? భక్తునికి భగవంతునికి మీడియేటర్ అగ్ని. అగ్నిలో మనము అవి ఇవి వేసి పొగ పెడితే ఆ పొగ ద్వారా ఈ యొక్క భక్తుని యొక్క మొర పొగ ద్వారా భగవంతుని చేరుతుంది అనేటువంటి నమ్మకం ఉండేది. కాబట్టి యజ్ఞయాగం పొగల ద్వారా దాంట్లో అగ్నిలో మటన్ వేయటం, ఫ్లెష్ వేయటం, నెయ్యి పోయటం, ఆ పొగ సృష్టించటం, ఆ పొగ ద్వారా తన అపీల్ను భగవంతుని చేర్చుకొని తన కోసం చేసుకున్నాడు. మరి మిగతా సొసైటీ కోసం కాకుండా ఇలాంటి యజ్ఞయాగ అతని యొక్క మెటీరియల్, అతని యొక్క సంపదను వృద్ధి చేసుకోవడం, మధ్యవర్తులు లేకుండా, బ్రాహ్మణులు ఎవరు లేకుండా తనే ఆ యొక్క ఋగ్వేదంలో ఉన్న శ్లోకాలను తను స్వతహాగా ఉచ్చరించి మరి ఒక భగవంతుని దర్శించుకొని భగవంతుని యొక్క ఆ యొక్క మెప్పును పొందేవాడు. ఆ విధమైనటువంటి రిలీజన్ ప్రకృతి ఆరాధన రిలీజన్, మధ్యవర్తులు లేనటువంటి రిలీజన్. మరి యజ్ఞయాగాలు చేసినారు. యజ్ఞయాగాలు ఎందుకు చేసినారంటే పశు సంపద చాలా ఉండేది. అన్ని పశువులను ఉంచుకుంటే ఎట్లా మరి? కాబట్టి కొన్ని పశువులను మరి ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి పశువులు, మరి తర్వాత సంతానానికి ఉత్పత్తి కానటువంటి సంతులను పశువులను మరి క్యాటిల్స్ వధించి వాటిని తినేవాళ్ళు. ఆ విధంగా యజ్ఞయాగాలను కూడా వాటిని యూజ్ చేశారు. ఆ విధి ముఖ్యమైన సంపద ఏంటంటే పశు సంపద. అక్కడక్కడ అగ్రికల్చర్ చేసింది, కానీ ఆ అగ్రికల్చర్ పొడు వ్యవసాయం. సో ఇలాంటి నాగరికతనే తొలివేద నాగరికత. మరి తొలివేద నాగరికత నుంచి మలివేద నాగరికత పుట్టుకొచ్చింది. తొలివేద నాగరికతల్లో ఉన్నటువంటి ఎకానమీ, ట్రైబల్ ఎకానమీ, ఈగాలిటేరియన్ సొసైటీ, ఈక్వల్ సొసైటీ ఆల్మోస్ట్. మరి మధ్యవర్తులు లేకుండా నేచురల్ వర్షిప్ ఉన్నటువంటి యొక్క రిలీజన్. తర్వాత కాలంలో ఏమొచ్చింది? ఇక్కడ ఆర్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మరి రథాలు ఉన్నాయి, క్విక్ మూవ్మెంట్, కొన్ని అక్కడక్కడ ఐరన్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఈజీగా అక్కడ ఉన్నటువంటి గెలిచారు. ఆ యొక్క ఇది రూరల్ కల్చర్, మరి అర్బన్ కల్చర్ కాదు. అర్బన్ కల్చర్ తర్వాత కాలంలో ఏమొచ్చిందంటే ఎకానమీలో ఐరన్ వచ్చింది. ఐరన్ వచ్చింది కాబట్టి అగ్రికల్చర్, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, ఆత్రంజిక రాజ్య చిత్రాల్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఐరన్ వచ్చిందని. సో ఆ విధంగా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా ఐరన్ వచ్చింది. ఐరన్ వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ గంగా యమునా మైదానం, సప్త సింధు మైదానం కన్నా బాగా ఫెర్టైల్ సాయిల్ కాబట్టి ఆ ఫెర్టైల్ సాయిల్ను యాక్సెస్ ద్వారా, ఐరన్ యాక్సెస్ ద్వారా క్లీన్ చేసి అగ్రికల్చర్ బాగా సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ వచ్చింది. సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి టెరిటోరియల్ జన ఎర్లియర్ రాజన్ ఓన్లీ ఓవర్ ది జన, నౌ జనపదాలు వచ్చినాయి లేటర్ వీధి పీరియడ్. సో ఆ విధంగా ఎకానమీ చేంజ్ అయింది. ఎకానమీ చేంజ్ కావడంతో పాలిటీ చేంజ్ అయింది. పాలిటీ చేంజ్ అయింది కావడంతో సొసైటీ వర్ణ వ్యవస్థ 4 వర్ణాలు వచ్చినాయి. ఫోర్ ఫోల్డ్ సొసైటీ. ఇది లెటర్ వీధి పీరియడ్లో. తర్వాత రిలీజన్, యజ్ఞయాగ రిలీజన్ బాగా ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మలివేద కాలంలో వచ్చినటువంటి మార్పులకు తొలివేద కాలము ఇది సప్త సింధు వ్యాలీలో వచ్చినటువంటి యొక్క
మార్పు. ఆ విధంగా ఇది 1500 నుంచి 1000 BCE అంటే క్రీస్తు పూర్వం 1000 దాకా ఉన్నటువంటి తొలివేద నాగరికతంలో ఈ యొక్క వాళ్ళ యొక్క ఆర్యుల లైఫ్ ఋగ్వేదం దీని మొత్తాన్ని తెలియజేసేది ఏంటంటే ఋగ్వేదం. మరి వీళ్ళ యొక్క ఎకానమీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. ఎక్కడి నుంచి? ప్యాస్టోరల్ ఎకానమీ నుంచి నెమ్మదిగా ఇది డైనమిజం అంటే ఏంటి? మార్పు చెందుతుంది. ఒకే స్టాటిక్ గా ఉండట్లేదు. ఎకానమీ స్టాటిక్ గా ఉండట్లేదు. నెమ్మదిగా జంతువుల్ని పెంచుకునేటువంటి వాళ్ళు అగ్రికల్చర్ మొదలుపెట్టారు. అగ్రికల్చర్ నుంచి ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. నెమ్మదిగా బాగా పట్టణాలు, విలేజ్లు పోయి రూరల్ కల్చర్ పోయి అర్బన్ కల్చర్ గా రావడానికి ట్రాన్సిషన్ జరుగుతుంది. కాబట్టి డైనమిజం ఇది ఎకానమీ ఉంది. పాలిటీలో కూడా డైనమిజం. ట్రైబల్ లీడర్ ఒక గ్రామాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు, ఆవులను ప్రొటెక్ట్ చేసేవాడు, సంపదను. అట్లాంటి వాడు ఒక టెరిటరీ మీద రాజైనాడు, భూభాగం మీద రాజైనాడు. జనపదాలు జనం మీద కాదు, జనము మీద, మరి టెరిటరీ మీద రాజు. ఆ విధంగా సెలెక్టెడ్ పోయి మొనార్కియల్ హెరిడిటరీ రాజైనాడు. ఆ విధంగా మరి మార్పు చెందుతూ వచ్చింది. ఇది తొలివేద కాలం నుంచి మలివేద కాలం. ఆ విధంగా పాలిటీ చేంజ్ అవుతుంది, సొసైటీ చేంజ్ అయింది, రిలీజియన్ చేంజ్ అయింది. ఆ విధంగా తొలివేద కాలము మరి ఎర్లీ వేదిక్ పీరియడ్. హోల్ లైఫ్ ఈజ్ ట్రైబల్ వే ఆఫ్ లైఫ్, ట్రైబల్ ఎకానమీ, ఈగాలిటేరియన్ సొసైటీ, ఇంద్ర, వరుణ, మిత్ర గాడ్స్. ఆ తర్వాత మలివేద కాలంలో ఇంకా గాడ్స్ వేరే బ్రహ్మ, విష్ణు, మహేష్, సో వేరే గాడ్స్ వచ్చినారు. ఇంకా గాడెస్ వర్షిప్ కూడా ఉంది, కానీ తక్కువగా ఉంది. ప్యాట్రియార్కల్ సొసైటీ, మేల్ డామినేషన్ కాబట్టి మేల్ వర్షిప్, పశుపతి వర్షిప్, మేల్ డామినేషన్ వర్షిప్, శివలింగ వర్షిప్, అట్లా అక్కడక్కడ ఇలాంటివి బయటపడి, అంటే ఇమేజ్ వర్షిప్ ఇంకా రాలేదు. ప్రకృతి ఆరాధన మరి నేచురల్ వర్షిప్ ఉన్నది. ఇమేజ్ వర్షిప్ ఇంకా తొలివేద కాలంలో రాలేదు. సో ఆ విధంగా డైనమిజం ఉన్నది, ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తున్నది. అది ఆల్మోస్ట్ ట్రైబల్ ఎకానమీ, ట్రైబల్ పాలిటీ, ట్రైబల్ సొసైటీ, 3 క్లాసులు ఉన్న సొసైటీ, ఇంకా రిలీజియన్, నేచురల్ వర్షిప్ ఉన్నటువంటి. సో రిలీజియన్ మధ్యవర్తులు లేకుండా శ్లోకాసు తమంతల తమే ఉచ్చరిస్తూ వాళ్ళ సంపదను వృద్ధి చేసుకోవడానికి, మరి వాళ్ళ సంపదను వృద్ధి యజ్ఞయాగాలు కూడా మొదలుపెట్టారు. అవి ఎందుకంటే సంపదను వృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ యొక్క సంపదను భగవంతుణ్ణి, ఆయన యజ్ఞం చేయటం ద్వారా భగవంతుణ్ణి దర్శించుకోవడం. ఇది పొగ యజ్ఞయాగాల్లో పొగ వస్తుంది కాబట్టి ఆ పొగ ద్వారా భగవంతునికి తన మొరను పంపుతాడు. అప్పీల్ అది తీసుకుపోతుందట పొగ. ఎవరికి? పైన ఉన్నటువంటి గాడు భగవంతుని తీసుకుపోతుంది, పొగ ద్వారా అప్పీల్ చేసుకుంటాడు. సో ఆ విధంగా మరి ఇలాంటిది సొసైటీ. లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చే వరకు అన్ని క్లాస్ సొసైటీ, క్యాస్ట్ సొసైటీ, టెరిటోరియల్ కింగ్డమ్స్, మొనార్కియల్ కింగ్డమ్స్, హెరిడిటరీ కింగ్డమ్, యజ్ఞయాగ కల్ట్ బాగా పెరిగింది కాబట్టి ఈరగడం కూడా మొదలైంది దాని తర్వాత చివరి పీరియడ్లో. సో ఆ విధంగా తొలివేద నాగరికతలో ఆల్మోస్ట్ ఏమున్నదంటే ఈగాలిటేరియన్ సొసైటీ, ట్రైబల్ పాలిటీ, సభా సమితి, డైరెక్ట్లీ సపోర్టెడ్ టు ది రాజు. డైరెక్ట్గా పాల్గొన్న యుద్ధాల్లో కానీ పార్టిసిపేషన్
అన్నిట్లో కూడా పాల్గొన్నారు. ఆ విధంగా ట్రైబల్ ఈక్వాలిటీ, ఇగాలిటేరియన్, నేచురల్ వర్షిప్, ఈక్వల్ సొసైటీ, 3 క్లాసెస్ సొసైటీ ఉన్నది. సో ఆ విధంగా సోషల్ ట్రాన్స్ఫర్